ఇది కార్తీక మాసంలోనే మనకు దొరుకుద్ది. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం తేగలకి వెళ్ళబోతున్నాం. చాలా రోజుల నుంచి మనం వీడియోస్ తీయట్లేదు కాబట్టి ఈరోజు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఎంజాయ్ చేస్తా తేగలకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అది మ్యాటర్. వీడు ఇప్పుడే ఇక్కడే పాము అని భయపెట్టేస్తున్నాడు. ఏం పాము? ఏం రైట్స్ ఉన్నాయండి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపడానికి? వీడికి అయితే తెలియదు గాయస్ ఆడికి వెళ్తున్నా అని సర్ప్రైజ్ తీసుకొస్తే దయ్యం అంటారు కదా, అక్కడ ఉంది దయ్యం కాదు. ఏం ప్లాన్ చేయలేదమ్మా. ఆ పక్క తోటలోలే ఎవరో ఒక ఆవిడ ఉరేసుకొని చనిపోయిందంట. ఇక్కడ కాదు. లేదులేరా. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మనం మొక్క బొర్రల కోసం వెళ్తున్నాం వేటకి. రండి వెళ్దాం. మీతో పాటు ఎవరు ఉన్నారు రైడు? ఇదే ఎవరు వాటి వీడు ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్ అంటారు కదా, అతగాడి ఈడే. ఒకసారి అనురా ఏంటి దెబ్బేసేస్తారు. ఇక్కడే ఉంది మొక్క బుర్రా. ఇంటికాడ చదువుకోమని పంపిస్తే ఈడు మొక్క బొర్రలు ఏరుకోవడానికి వస్తున్నాడు. ఇంతకుముందు జనంలో చెత్త ఎరికినాడు ఫ్రెండ్స్, బాగా ఏరుతున్నాడు కదా ఈ మధ్య. బాగుంది కుర్రోడ్లు. ఎప్పుడు ఎక్కడ ఏది కనపడినా చెత్త ఇమీడియట్గా ఏరేసి అమ్మి దొబ్బి తాగేవాడు. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి గురు. దా ఇట్రా. ఉన్నాయా? మొక్కలు వచ్చినాయి. ఇది తీసుకోవాలి మొక్క బొర్ర. దీంట్లో కోసి మనం తినే ఇది సాఫ్ట్నెస్ ఉంటుందండి. పన్నీర్ తెలుసు మీకు? పన్నీర్ లాగా సాఫ్ట్ గా ఉంటుంది. అటు ఇటు తిరిగి డైరీకి వచ్చావు కదా నువ్వు. నీ బ్లడ్ లో డైరీ ఏమంటారు, డైరీ నిల్వ అదే అంటున్నారా? పన్నీర్ కి మనకి 24 గ్రాముకి 24 ప్రొడక్ట్ ప్రోటీన్ ఉంటే ఇందులో 100 గ్రామ్ ప్రోటీన్ ఉండిద్దండి. ఇది తినాలి మనం అందరం. నేను నేచర్తో తయారైంది, అది నేచర్తో తయారైంది. ఎందుకు అంత స్పాంజ్ లాగా ఉంటుంది చెప్పొచ్చుగా ఫ్రెండ్స్. ఇది మనం మొక్కబొర్రలు ఏరడానికి వచ్చాం కదా, ఇది ఏది మనం తీసుకోవాలి ఏది తీసుకోకూడదో చెప్తాను చూడండి. దీనికి చూసారా మొలకొచ్చింది. మొలక కూడా పచ్చిగా ఉంది. అంటే దీంట్లో కొబ్బరి ఉంటుంది. మొక్క బుర్ర మనం తీసుకోవచ్చు. స్పాంజ్ లాగా ఉంటుంది మంచిగా తినడానికి. ఇది చూసారా, దీనికి ఏ మొక్క రాలా మొలక. అంటే ఇది అసలు అది మనం తినడానికి దేనికి పనికిరాదు, లోపల ఏమి ఉండదు. సో అందుకని ఇది పడేసేస్తాం. మనకి మొలకలు వచ్చినవి బట్టి తీసుకుంటాం. ఇలా మొలకలు రావాలి, ఇలా మొలకలు వచ్చినవి బట్టి తీసుకుంటాం. ఇవే మనకి యూజ్ అయ్యేది, ఇవే మనం తినేది. ఇట్లా చీల్చుకొని ఇలా మనకు మొలక వచ్చినవి అయితే ఓకే, బాగుంటాయి. చూసారా, ఒకే తాటికాయ ఓదానికి మొలక వచ్చింది, ఓదానికి మొలక రాలా. ఇది కవర్లోకి వెళ్ళిపోయింది. ఇది కూడా బాగానే ఉండిద్దిరా. చిన్న సైజు పాముల్లాగా కనబడుతున్నాయి నాకు. ఊరు ఇప్పుడు ఆ సైడ్ నుంచి చిన్న పాము వస్తే పరిస్థితి అలాగే ఉంచురా. అది ఆయన అది కాడు ఒకప్పుడు నేను తిరిగాడు. ఏదో మొక్క బొర్రల వారు ఇదేనారా మీ ఇంటి నేను నేర్పింది? మా ఇంటి ఇదే గురి నేర్పింది నాకు. తిండి కూడా పెట్టట్లేదండి వీళ్ళకి. ఏమైందండి చారి గారు? తిన్నా పెట్టండి అడిగి. ఇటు వచ్చి బయటకు వచ్చి మొక్క బొర్రలా నేర్చుకుంటున్నాడు. మర్చిపోయి వీడి తినకూడదు. తినంలే అమ్మా. మళ్ళీ అడిగారా? ఇంకో చాటుకి వెళ్దాం. ఇక్కడ అయిపోయినాయి. సగం నిండినవి, ఇంకో సగం కోసం వెళ్ళాలి. అంతా భ్రాంతి. శివగాడికి మంచి పని ఇచ్చావు కదరా. వాడికి ఆ గోతం మోసినందుకు ఒక రోజుకి 500. అది 200 ప్రొఫెషనల్గా 500. యూట్యూబ్ వీడియోకి వచ్చింది 1000 రూపాయలు. మీరేమో డబ్బులు ఇరు. సాయంత్రం గూగుల్ చేస్తా. సాయంత్రం మా వాడికి జీపే చేస్తా. జీపే లేదు నాకు, ఫోన్ పేనే. అదే నిజంగా ఇద్దరు ఎలా ఉన్నారంటే, ఈ కబడ్డీ వాళ్ళ ఉంటారు చూడు, ఇది ఏమంటారు దాన్ని, చెత్త ఎరికి ప్లాస్టిక్ బాటిల్స్ స్టేషన్లో తిరుగుతూ ఉంటారు చూడు, అలాగే ఉన్నారా మీరు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. డబ్బుల కోసం ఏదైనా చేయాలి బ్రో, తప్పదు. అదే అంటున్నారు, అలాగే ఉన్నారు. నిజంగా నువ్వైతే అసలు ఒక్క నుంచి ఆగరా.
ఈ ఫేస్ చూడండి, ఫేస్, ఈ గెటప్, హెయిర్ స్టైల్, ఇంకా ఒక గోదాం ఏముందిరా ప్లాస్టిక్ బాటిల్స్, లోపల అన్ని సరుకు బియర్ బాటిల్స్, ఇవన్నీ ఎంత కేజీ అంతా. మేమేంటి ఇక్కడ ఎర్త్ క్లీన్ చేస్తున్నాం, మీకులా కాదు. దాన్ని క్లీన్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాం. మీకులా వేస్ట్ పడేట్లా ఎర్త్ మీద. ఓ షిట్, ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. పుల్లారెగ్గాయలు, పుల్లని రెగ్గాయలు, చిన్న రెగ్గాయలు. ఏదో పిచ్చికాయ తింటున్నాడు వీడు గాయస్. తర్వాత వీడికి ఏమైనా మనకి సంబంధం లేదు. ఇలా ఏదో పిచ్చి పిచ్చి కాయ ఉంటే వీడు తింటున్నాడు చూడండి. అదిగో సార్ కోతిలా ఎట్ట బిహేవ్ చేస్తున్నాడు పాత అని మనోడు తిరిగి అదిగో స్టార్ట్ అయింది. వెళ్ళిపోదాం పదరా. ఇడి బండి మా ఇడి ఏదో తిన్నాడు. యో రా బ్రో, ముందర నిన్నే ఎక్కుతారు, నా బండి దగ్గర ఉంది కాబట్టి. బండి తానేది ఇది గాయస్, ఇదే తింటున్నాడు వీడు. రే కింద ఉన్న కాయ నలిగిపోయిద్దిరా, కాయ నలిగిద్ది. ఆడికి ఇంకేం అవసరం అండి, మన ఈ ఐరన్ బాల్స్ గాయస్, గైస్ సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి తోట. అమరేంద్ర బాహుబలి మళ్ళీ బతికాడు. అతని రూపం, అతని కళ్ళకున్న పవర్, అతను చూడని అంశాలు, నేలలో ఉన్న పూరుకుపోయిన బుర్ర మొట్టలు కూడా ఏరుతున్నాడు. చూడరా, నేను రాను. ఏ పదరా, ఏంది ఎన్నిసార్లు ఎన్ని ఏరుతారేంది నాకు అర్థం కాదు. వాడికి లొకేషన్ చూసి వచ్చపడతారు కదా. అది కాదు, వచ్చపడే లోపలికి వెళ్ళాం మనం. ఎవర్రా వీడియో జూమ్ చేయాలి, వస్తుంది మా ఫ్రెండ్, అది ఇంటి మెంబర్. అది బాబు ఫ్లాష్ మ్యాన్, బొడ్డా మ్యాన్, ఫ్లాష్ మ్యాన్, బొడ్డా మ్యాన్. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, చైల్డ్ ఆర్టిస్టా? బాబు ఏంటి రాడేంది, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, చైల్డ్ ఆర్టిస్టా? చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్కువ చేస్తున్నాడు. అయ్యో ఎక్కడ ఉన్నారు, రాడు కనబడతలేదు. ఆడెందుకు కనబడతాడు, బొడ్డా మ్యాన్ అంటే పవర్ ఉండిద్దామా అది. అదే గాయస్, లోపలికి వెళ్ళిపోయాడు. బొడ్డా మ్యాన్ ఒరి పాములు గీములు అన్నీ ఉన్నాయిరా. బొడ్డా మ్యాన్ అక్కడ ఏదన్నా, బొడ్డా మ్యాన్ ముందు ఏదన్నా ఆరిపోవాల్సిందే. బొడ్డా మ్యాన్ ఏదన్నా చూసారు మీరు? పట్టుకోరా, చూసారా ఫ్రెండ్స్, బొడ్డా మ్యాన్ ఇసురుతున్నాడు. చూసారా గాయస్, సాయిగాడు ఎంత కష్టపడుతున్నారు. వీడియో కోసం ఏదైనా చేస్తారు. చూసారా బొడ్డా మ్యాన్స్? ఇప్పుడు నాకు అదే అర్థమవుతుంది, నా మైండ్లో ఒకే విజువల్ రన్ అవుతుంది. ఎంత పెద్ద బాగుంది, ఎంత పరిస్థితి. అయ్యో బాబోయ్ అంట, అంటాం కాదు, నేను పరిగెత్తుతా, నాదే ఉంది. అప్పుడు ఫ్లాష్ మ్యాన్ వస్తాడు, వీడు బొడ్డా మ్యాన్ ఇసుకున్నాడు. బొడ్డా మ్యాన్ కాదు, ప్యాంట్లో ఒంటేలు మ్యాన్ వస్తాడు. ఇక ఈ బొడ్డా మ్యాన్ బాగా సేకరించాడండి. పాములు, జలలు ఏమున్నా కానీ పట్టించుకోకుండా మా ప్రాణాలు రిస్క్లో పెట్టి మరి తీసుకొచ్చాడు అడిగి. ఇలాంటి కంటెంట్ కోసం మళ్ళీ మా పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకే గైస్, మనం ఇందాక బస్తా తీసుకెళ్ళి ఆడ పడేసాం. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఇంకా తీసుకెళ్తున్నాం. ఇది మన వీడియో స్పాట్. మొత్తం తిరిగి ఏరి ఆడ పెడతానికి తీసుకొచ్చాం. బొడ్డా మ్యాన్ సాధించాడు ఎత్తాడు మొత్తానికి, ఫుల్ బండి వేసి. ఇదిగోండి గాయస్, ఇందాక సగం తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసాం.
ఇంకా సగం తీసుకొస్తున్నాం, వేరే లొకేషన్కి వెళ్ళి తీసుకొని వస్తున్నాం. మొత్తానికి అయితే మనం ఇది తీసుకొచ్చాం ప్రస్తుతానికి. ఓకే ఫ్రెండ్స్, మనం కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇలాంటి చిన్నప్పుడు చేసాం రా ఇలాంటి ఇది మనం తినేది. ఒక నిమిషం ఆగు. కలర్ వస్తున్నాయి. ఓకే, ఇది సెంటర్. ఈ సెంటర్లో కొట్టాలి. ఇక్కడ పైన నుంచి చూపించు. సెట్. ఇప్పుడు గట్టిగా కొట్టాలి. 0 ఇన్వెస్ట్మెంట్ 100% ఎంజాయ్మెంట్ అన్నట్టు. అందరు చేయలేరు ఇలాంటి వర్క్. సో ఇలా ఇక్కడ నుంచి వచ్చింది. ఎలా వచ్చాడు ధీరా ధీరా ధీరా. కూరగాయలు తాతయ్యా, చూడండి. కూరగాయలు తాతయ్య. ఓకే, ఇది ఎలా తినాలంటే ఇలా జస్ట్ అమేజింగ్. జస్ట్ స్వీట్గా ఉంటుంది. స్ప్రౌట్ కదా, నేచురల్. ఎక్సలెంట్. ఇది చూడండి. ఇందులో పెట్టా చూసారా, చాలా హెల్దీ ఇది. కాకపోతే 18 సంవత్సరాలు దాటిన యువకుడు తింటే కొంచెం స్పాంజీగా, స్వీట్గా, వాటరీగా ఎక్సలెంట్ వస్తుంది. స్పాంజ్ లాగా ఉంటుంది. కోకోనట్ది కూడా ఉంటాయి కదా, సేమ్ అలాగే. కానీ ఇది స్వీట్ ఎక్కువ, దానికైనా స్వీట్ ఎక్కువ ఇది. సో ఇంకా ఉన్నది మొత్తం అంతా కోసేస్తాం. ఓకే, ముందు ఈ కోసి పక్కన పెడదాం, తర్వాత దాని నుంచి తీస్తాం. హాయ్ ఫ్రెండ్స్, పొద్దు నుంచి కష్టపడ్డాం, వానబడినా ఇంత బుర్రలు ఎత్తుకొచ్చి ఏం ఓకేరా, బుర్రలు ఎత్తుకొచ్చాం. ఓ బస్తా బుర్రలు ఎత్తుకొస్తే ఇంతే వచ్చింది కొబ్బరి. అంటే ఇది మనం పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ తినొచ్చు. 18 సంవత్సరాల కుర్రవాళ్ళు మాత్రం తింటే మాత్రం ఎక్కువ తినొద్దు దయచేసి. పొద్దున్నే మళ్ళీ ఇబ్బంది పడతారు. చాలా న్యూట్రిషన్ ఉంటుంది. కాకపోతే ఇది తినడం వల్ల ఏంటంటే హార్స్ పవర్ పెరిగిద్ది అనమాట. కుర్రవాడు ఇక 18 సంవత్సరాలు యువకుడు పరిగెత్తడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ముసలోళ్ళు తిన్నారనుకోండి, ఇక యవ్వనం కోల్పోయిన యవ్వనం కూడా తిరిగి వచ్చిద్ది. అసలు మామూలుగా ఉండదు. కుర్రోళ్ళు లేరు. నువ్వు బాగానే చెప్తున్నారా. ఇది కార్తీక మాసంలోనే మనకు దొరుకుద్ది. 50-60 కాయ తీసుకుంటే అప్పుడు ఎంత వచ్చింది. తీసుకో. తీరుంది, బెల్లం పాకం ఉన్నట్టుంది. అవుతుంటే దూది ముక్కలా కరిగిపోతుంది నోట్లో. నేచర్ ఫుడ్. ఇలాంటి కంటెంట్ కోసం మళ్ళీ మా పేజ్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఒక్కోసారి 18+ వస్తా ఉండి కట్ చేసుకోవాలమ్మా. నువ్వు భీమ్ వేసుకోవాలి, అక్కడ స్లోలో కొట్టేస్తూ ఉంటుంది. మనం
వ్యూ చూడండి guys.